गुरुदेव महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। विश्वकर्म समारंभ वीरब्रह्मेंद्र मध्यम अस्मदाचार्य पर्यंतं वंदे श्री गुरु परंपरा। ఇప్పుడు మన కనబడుతుంది శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుడు అండి। అసలుకి ఈ విశ్వకర్మ భగవానుడు ఎవరండి అంటే మొదటిగా చెప్పుకోవాల్సింది సృష్టికర్త, దేవతల యొక్క ఇప్పుడు చెప్పుకున్న పదాలలో అంటే దేవతల యొక్క శిల్పి అని కూడా చెప్పుకోవచ్చు। అసలు ఈ స్వామివారు ఏం చేశారండి అంటే ముందుగా ఈ యొక్క భూప్రపంచాన్ని కూడా ఎవరూ లేని సమయంలో ముందుగా ఈ యొక్క స్వామివారే శక్తితో ఉద్భవించి ఆగిపోయింది। అదేంటి మీరు చెప్తుంటే ఆగిపోయింది, ఒక్క నిమిషం। ఒకసారి ఇప్పుడు మామూలుగా ఇంకేమేమి చెప్పాలి? నమః ఓం విశ్వకర్మ సమారంభ వీరబ్రహ్మేంద్ర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపర। ఇప్పుడు మన కనపడుతున్న స్వామివారు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుడు। అసలు ఈ విశ్వకర్మ భగవానుడు అంటే ఎవరండి అంటే మొదలుగా చెప్పుకోవాల్సింది సృష్టికర్త। సృష్టికర్త అంటే ఈ దేవతల కన్నా అందరికన్నా ముందుగా వచ్చిన వారు సృష్టికర్త। ఈ యొక్క భూప్రపంచాన్ని అయితే ఈ పనులన్నీ కూడా ఈ యొక్క విశ్వకర్మ భగవానుడు నుంచే ఉద్భవించాయి। ఇప్పుడు కాలంలో మనం చెప్పుకోవాలంటే ఒక సైంటిస్ట్ లాగా అంటే అన్నిటికన్నా కానీ ముందుగా కనిపెట్టింది ఎవరంటే ఈ యొక్క విశ్వకర్మ భగవానుడు అని చెప్పుకోవాలి। అయితే ఈ స్వామివారిని ఆరాధించడం వలన ఏమి ఫలితం కలుగుతుందండి అంటే నూతనంగా గృహం కట్టుకునే వారికి, వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకున్న వారికి, అటువంటి వారు సంతానం కలగాలనుకున్న వారికి ఈ యొక్క స్వామివారిని ఆరాధించడం చాలా విశేషమైనది। ఈ యొక్క స్వామివారికి ప్రతి పౌర్ణమి నాడు కూడా స్వామివారికి విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది। అదేవిధంగా అలా 11 పౌర్ణమిలు కూడా స్వామివారికి అభిషేకం చేసుకోవడం వలన వారికి నూతన గృహం యొక్క కోరిక కూడా త్వరగా నెరవేరుతూ ఉంటుంది। లొకేషన్ ఈ టెంపుల్ లొకేషన్ చెప్పండి, అన్నిటి కలిపి ఒకటే చెప్పండి। అయితే మన దేవాలయం ఎక్కడ ఉందండి అంటే కేపీహెచ్పి కాలనీ, థ్రాట్ ఫేస్, రమ్య గ్రౌండ్ వద్ద మన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుడు కూడా మనకి దర్శనమిస్తున్నారండి। ఆలయ సమయములు ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 11 వరకు ఉంటుందండి। సాయంత్రం 5:30 నుంచి వెళ్ళి తర్వాత సాయంత్రం 8 వరకు కూడా ఈ యొక్క దేవాలయ సమయాలు ఉంటాయి। ప్రతి పౌర్ణమి కూడా విశేషంగా స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి। కావున భక్తులందరూ కూడా ఆ స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కరుణా కటాక్షలు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను।